జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనీశ్వరుడు వక్రగతి కావచ్చు, శనీశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనీశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనీశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు సవ్యగతి. శనీశ్వరుడి సవ్యగతి మీకు 9వ స్థానంలో జరుగుతుంది. 9వ స్థానంలో ఉన్న శనీశ్వరుడి సవ్యగతి మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? అసలు ఆయన వక్రగతిలోకి ఆయన వెళ్ళినప్పుడు ఎలాంటి ఫలితాలను చూసారో ఒకసారి చూసి తర్వాత సవ్యగతిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. వక్రగతిలో ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి కాబట్టి మంచిగా ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చూసి ఉండొచ్చు. ఈ గడిచిన 6 నెలల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చూశారు. సడన్గా, అంటే మీరెంత ఆరోగ్యవంతులైనా అసలు మీకు ఇప్పటివరకు జ్వరం అంటే తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు జ్వరం వచ్చి ఉండొచ్చు, జలుబు అంటే ఏంటో తెలిసి ఉండకపోవచ్చు, జలుబు చేసి ఉండొచ్చు. ఇలా ఏదైనా చిన్నది పెద్దదని కాదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి హెల్త్ ఇష్యూస్ అయితే చూశారు. ఇది మైనస్ చూశారు, ఇది ఒక మైనస్ చూశారు మీరు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. అలాగే ఒకవేళ మీకు కాకపోతే మీ ఇంట్లో వాళ్ళకి, ఒక్కోసారి మీకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా కలిపి ఉండొచ్చు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది మీరు చూశారు. డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్ ఫార్చ్యూన్ థింగ్ కూడా ఉంటుంది. అది మీ జన్మజాతకం బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అది
స్ట్రాంగ్గా జరిగిందా లేదా కొంచెం వీక్గా జరిగిందా? అసలైతే కొంత ఉంది. అండ్ ఈ శనీశ్వరుడు వక్రగతి నుంచి సవ్యగతి ఒక రకంగా ఏంటంటే మనము మొత్తం చెక్ చేసుకోవడం, మన అకౌంట్ని మొత్తం చెక్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆయన 8th to 9th హౌస్ వక్రగతి సవ్యగతి మొత్తము ఇప్పుడు 8th హౌస్ దుస్థానం అని చెప్తున్నారు జ్యోతిష శాస్త్రం. సో ఈ దుస్థానము లాంగ్విటీకి కూడా అదే ఆయుస్థానము. సో ఇంకా ఆయుస్థానం ఒక 8th హౌస్ నుంచే మనం నిర్ణయించే, ఇంకా అదర్ హౌసెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఒక చెక్ చేశాడు శనీశ్వరుడు. చెక్ చేసి ఇప్పుడు వాటన్నిటినీ కూడా అంటే ఇప్పుడు ఒక ఆఫీసులో ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తుంటే మొత్తం అంతా కూడా చెక్ చేసి ప్రాపర్ రికార్డ్స్ పెట్టినట్టు జన్మజాతకాన్ని అంతా వెరిఫై చేసి ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు. అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి అది 11th హౌస్ అయింది. మీ రాశి నుంచి చూస్తే అది 8th హౌస్ అవ్వడం వల్ల ఈ చెక్కింగ్ ఎందుకు చేశాడు? ఇప్పుడు శనీశ్వరుడు చెక్కింగ్ ఎందుకు చేశాడంటే మీకు కొన్ని మార్పులు ఇవ్వాలి ఆయన. ఈ మార్పులు అదృష్టం రూపంలో వస్తుంది. అంటే ఒక్కోసారి మార్పులు మనకి ఇష్టమైనవి ఉంటాయి. ఇప్పుడు మార్పు అంటే సహజంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరిగింది అనుకోండి, అదొక మార్పే. అది ఆనందంగా ఇన్వైట్ చేస్తారు. పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు పుట్టారంటే అదొక మార్పు, కానీ ఆనందంగా ఇన్వైట్ చేస్తాం. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చినా, వ్యాపారం చేసిన వాళ్ళకి వ్యాపారం బాగా పెరిగితే ప్రాఫిట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మార్పులే. ఇవి మనం సంతోషంగా ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్కసారి మార్పులు ఎలా ఉంటాయంటే ఇష్టం లేని మార్పులు ఉంటాయి. మనకి ఇష్టం లేని సంఘటనలు, ఎవరికైనా ఇష్టం లేని సంఘటనలు చూస్తే అది కూడా ఒక మార్పే. కానీ ఇప్పుడు మంచి మార్పులు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మంచి మార్పులు చూస్తారు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఆయన మొత్తం చెక్ చేశాడు. ఇప్పుడు చెక్ చేసి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఈ మంచి మార్పులు ఎంత బాగుంటాయి. దీనికి ఒక లిమిట్ లేదు. లిమిట్లెస్ మార్పులు అయితే డెఫినెట్గా ఉంటాయి. అది ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, లేదా కొండంత ఉంటుందా అన్నది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు చేసిన అంటే గడిచిన రోజుల్లో మీరు చేసిన కర్మను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కర్మ అంటే సపోజ్ మీకు బాగా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలామందికి హెల్ప్ చేశారు. సో డెఫినెట్గా ఇక్కడ శనీశ్వరుడు ఫైనాన్షియల్గా మంచి మార్పులను ఇస్తాడు. ఒకవేళ హెల్పింగ్ నేచర్ హెల్ప్ ఎవరికి చేయకపోయినా మీ పని మీరు బాగా మీ ఎఫర్ట్ పెట్టి మీ జీవితం కోసం మీరు ఏం చేయాలో అవన్నీ కూడా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. ఈ 2 కేసెస్లో ఆయన ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఒక్కొక్కసారి మీకు తెలియకుండా ఏదైనా దోషాలు చేస్తే అప్పుడు ఫలితం తగ్గుతుంది. మీకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ వల్ల ఎవరైనా సఫర్ అయ్యి ఉంటే, ఓకే, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, అప్పుడు ఏంటంటే మీకు ఇచ్చే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ తగ్గించిస్తాడు ఆయన. సో పరోక్షంగా మీకు తెలియకుండా జరిగిందనుకోండి, అప్పుడు మీరు బాధ్యులు కాదు. ఓకే, ఎప్పుడైనా ఒక్కసారి పరోక్షంగా కూడా జరిగి ఉండవచ్చు. అప్పుడు ఏంటంటే దాన్ని మాఫీ చేస్తాడు. ఇంకొకసారి అలాంటిది చూడకుండా చేస్తాడు. తెలిసి ఏదైనా మిస్టేక్, తెలిసి ఏదైనా ఎవరైనా బాధ పెట్టి ఉన్నా, ఏదైనా జరిగి ఉంటే కనుక కొంచెం యోగం తగ్గుతుంది. సో ఇలాగ ఈ పర్వ్యూలో ఉంటుంది. బట్ మ్యాక్సిమం మంచి చేంజెసే చూస్తారు. అది కూడా మీకు గురుబలం ఉందనుకోండి, ఇక మీరు ఒక డెఫినెట్గా మంచి రిజల్ట్స్, అంటే ఒక టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అనమాట, డెఫినెట్గా చూస్తారు. మంచి ట్విస్ట్ చూస్తారు. ఇలాంటి ట్విస్టులు కదా లైఫ్లో రావాల్సింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కమింగ్ డౌన్ ద లైన్, ఇప్పుడు మనం తెలుసుకునే ఫలితాలు డౌన్ ద లైన్ 1 yearకి ఉంటాయి. ఇక్కడి నుంచి ఒక మైల్ స్టోన్గా మీకు మీరు అనుకుంటారు, ఇది ఒక మైల్ స్టోన్, నేను అచీవ్ అయిన మైల్ స్టోన్. ఇక్కడి నుంచి ఇంకొక మైల్ స్టోన్స్ సెట్ చేసుకునే కాన్ఫిడెన్స్ కూడా శని మహారాజే కలిగిస్తాడు. డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ ఇవ్వబోతున్నాడు. ఇది అంటే మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. బట్ మార్పు అయితే చూస్తారు, కొంచెమైనా సరే మార్పు చూస్తారు. ఈ కమింగ్ అంటే 9వ స్థానంలో ఆయన సంచారం కాబట్టి, అది కూడా గురు భగవానుడు రాసి అవ్వడం వల్ల మంచి అదృష్టకరమైన సంఘటనలు చూస్తారు. అది ఎంత మోతాదులో ఉంది అది అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. బట్ ఎవరి లెవెల్లో వాళ్ళు
ఒక గుడ్ థింగ్స్ అయితే చూస్తారు. అది మళ్ళీ మీ వ్యాలెట్ని బట్టి ఉంటుంది. మనం పైనుంచి ఎంత వ్యాలెట్ తెచ్చుకున్నామో అంతే మనం ఫిల్ చేసుకోగలుగుతాం. పర్స్ ఎంత తెచ్చుకున్నామో అంతే మనం ఫిల్ చేసుకోగలుగుతాం. అది ఒకవేళ ఒక్కొక్కసారి రావచ్చు. అంటే మన పర్స్ ఎంత ఉందంటే అదే మనకి సేవింగ్స్, మనకు అక్కరకు వచ్చేది. మనం తెచ్చుకున్న వ్యాలెట్టే మనకి సేవింగ్స్, మనకు అక్కరకు వచ్చేది. అలా కాకుండా డబ్బులు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అవి అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతాయి. అరే అప్పుడు అనుకుంటూ ఉంటారు కదా, ఈ టైంలో మాకు బాగా డబ్బులు వచ్చాయండి, కానీ అసలు అన్నీ అలా 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 ఖర్చు అయిపోయినాయి, ఏది సేవింగ్స్ చేసుకోలేకపోయాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. సో మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది అన్న దానికంటే మనం పైనుంచి ఎంత పర్సు తెచ్చుకున్నాము అన్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనము సేవింగ్స్ చేసుకోగలుగుతాము. ఆ పర్సు నిండా డబ్బులు ఇస్తాడో మనకి అక్కడికి వస్తాయి, టైంకి యూజ్ అవుతాయి, ప్రశాంతంగా మన జీవితాన్ని మనం జీవించవచ్చు. సో మీ జన్మ జాతకాన్ని అనుసరించి మీరు ఎంత వ్యాలెట్ తెచ్చుకున్నారో దానికి తగ్గట్టు, అంటే ఇదొక ఫైనాన్షియల్గానే ఉండాలని ఉండదు, కొంతమందికి ఫైనాన్షియల్గానే ఉండాలని ఉండదు. మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఇప్పుడు మీకు ఏదైతే కోరిక ఉందో అలాంటి కోరికలు, ఇప్పుడు సపోజ్ వివాహం కాని వాళ్ళకి మంచి కళత్ర యోగం ఉంటుంది. అలాగే సంతానం కోరుకునే వాళ్ళకి, సంతాన అభివృద్ధి కోసం చూసే వాళ్ళకి, లేదా ఫైనాన్షియల్ వెల్బీయింగ్ కోసం చూసే వాళ్ళకి ఫైనాన్షియల్, మీరు దేనికోసం అయితే ఎక్కువగా శ్రమిస్తున్నారు అది అవుతుంది. అండ్ మీకు మనసులో ఎక్కువ అంటే ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ అవ్వాలని అనుకుని ఉంటే డెఫినెట్గా అది అవుతుంది. సో ఏదైనా ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా ఆయన నెరవేర్చే తీరుతాడు ఇప్పుడు ఉన్న ఈ సవ్యగతిలో ఉన్న సమయంలో. ఇది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం. ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు, అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ, మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చొప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే, రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది
మన మన లైఫ్లో ఉన్న సుఖాలు ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ ఒక షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకి అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. రెండు గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసే ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.